నమస్కారం ఫ్రెండ్స్, నేను ఆదిత్య. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్వేస్ ఆర్ గుడ్. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 17 5G గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది 7 ఇంచ్ డిస్ప్లే. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇట్స్ మ్యాసివ్ బ్యాటరీ 8000 mAh తో వస్తుంది. అంతేకాకుండా దీనిలో ఈ సిలికాన్ బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట. దీని యొక్క ప్రాసెసర్ అయితే వచ్చేసరికి Qualcomm Snapdragon 4 Gen 4తో అయితే వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ వేరియంట్ అయితే వచ్చేసరికి 6GB ర్యామ్ ప్లస్ 128GB వేరియంట్ అయితే వస్తుంది అనమాట. ఆక్సిజన్ OS 3 మీద రన్ అవుతుంది. 50MP రేర్ కెమెరా అండ్ 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇన్ బాక్స్ లో సిమ్ కార్డ్ ట్రే అండ్ TPU కేస్ అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆబ్వియస్లీ. అండ్ ఇది టైప్ A టు టైప్ C కేబుల్ తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ బాటమ్ లో స్పీకర్ గ్రిల్స్ అండ్ టైప్ C మైక్రోఫోన్ అండ్ సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. అప్పర్ సైడ్ వచ్చేసరికి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసరికి మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్. డిస్ప్లే లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ఫోన్ 7 ఇంచెస్ దాకా అయితే ఉండబోతుంది అండ్ మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. సో అంతేకాకుండా ఇది 120Hz రేషియోతో అయితే రన్ అయితే అవుతుంది అనమాట. కాకపోతే మీకు గేమింగ్లో ఒక డిసప్పాయింట్ ఏంటంటే మీకు వచ్చే రేషియో అనేది గేమ్కి సరిపోదు అనమాట. సో ఇది ఓన్లీ మీడియం రేంజ్కే సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ అయితే ఓన్లీ 60Hz వరకే. ఇందులో మోనో స్పీకర్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. అంతు స్కోర్ అయితే 6 lakhs వరకు అయితే ఉండబోతుంది. మీకు ఇదైతే బేసిక్గా మీడియం రేంజ్ గేమింగ్ అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇది IP65 వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ఫోన్ బడ్జెట్ అయితే 30,000 అయితే ఉండబోతుంది బేసిక్గా. ఈ పర్టికులర్ బడ్జెట్కి ఈ ఫోన్ మీరు కొనొద్దా అంటే ఐ విల్ సే నో అనమాట. సో ఈ పర్టికులర్ రేంజ్లో మీకు మంచి గేమింగ్ ఫోన్స్ అయితే వస్తాయి. సో చూస్ దట్. ఈ రెడ్మీ నోట్ 17 ఏదైతే ఉందో మీకు అంత యూజ్ అయితే ఉండకపోవచ్చు. సో గేమింగ్ పర్పస్గా మీకు అసలుకే బాగుండదు. ఓన్లీ మేజర్ థింగ్ ఏంటంటే 8000 mAh బ్యాటరీ ఏదైతే ఉందో సో ఇక్కడ బ్యాటరీ పరంగా మీకు బెనిఫిట్ ఉంది, కానీ మిగతా పరంగా అయితే బెనిఫిట్ లేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Thank you so much.